లాస్ట్ క్లాస్లో హార్మోనిక్స్ ఫామ్ అవ్వడం నేర్చుకున్నాం. అయితే అందులో ఇన్ఫర్మేషన్ మీకు అందులో చిన్న లోపం నేను గుర్తించాను. అదేంటంటే హార్మోనిక్స్ హౌ టు create the harmonics in open pipes or how to produce అన్నప్పుడు అని క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనకి టెక్స్ట్ బుక్లో కూడా ఫస్ట్ హార్మోనిక్, సెకండ్ హార్మోనిక్, థర్డ్ హార్మోనిక్ అని 3 డయాగ్రామ్స్ వేస్తాడు. 3 ఈక్వేషన్స్ వేసి కంపారిజన్ చెప్తాడు. మీకు వచ్చిన వీడియోలో 2 హార్మోనిక్స్ వచ్చాయి. అంటే ఇನ್ನು హార్మోనిక్స్ ఇన్ ఓపెన్ పైప్. ఇందులో ఫస్ట్ది డయాగ్రాము ఇలా ఉంది. length L1 which is equal to lambda by 2. తర్వాత డెరివేషన్ అంతా చెప్పాను. సెకండ్ లెంత్ L1 నోడ్ ఇది నోడ్. ఫస్ట్ నోడు 2 నోడ్స్తో ల్యాండా బై 2 ఈ హాఫ్ కలిపితే 2 ల్యాండా బై 2. దీని నుంచి వచ్చే ఫ్రీక్వెన్సీ చెప్పాను. దీని నుంచి వచ్చే ఫ్రీక్వెన్సీ 1/v/2L అయితే ఇది న్యూట్రల్ ఈజ్ ఈక్వల్ టు v/2L 2 మల్టిపుల్ అని ఉంటుంది. తర్వాత కట్ అయిపోయింది ఏంటంటే థర్డ్ సేమ్ లెంత్ ఆఫ్ ట్యూబ్. దీని నుంచి వన్ టూ త్రీ యాంటీ నోట్స్. ఓపెన్ యాంటీ లేదా ఎప్పుడు కూడా యాంటీ నోట్స్ ఫామ్ అవుతాయి. ఇప్పుడు 1 నోడు, 2 నోడు, 3 నోడ్స్ వచ్చినప్పుడు ఈ పైప్ లెంత్ వేవ్ లెంత్ ఎంతగా ఎక్కువాలంటే 1 2 హాఫ్ 1 అంటే 3 ల్యాండా బై 2కి ఈక్వల్. అంటే L is equal to 3 lambda by 2. Lambda is equal to 2L by 3. Lambda is equal to 2L by 3. దీని నుంచి ఫ్రీక్వెన్సీ mu is equal to v by lambda. mu is equal to v by lambda అంటే 2L by 3. దీన్ని 2L by 3 అనేసి అనుకోండి. దాన్ని కరెక్ట్ చేసుకోకి ఇలా వస్తుంది 2 by 3L అని. ఇది థర్డ్ ఫ్రీక్వెన్సీ కాబట్టి న్యూ 3 అనొచ్చు. ఈ ఫ్రీక్వెన్సీని ఏమంటారంటే 1 నోడ్తో ఫామ్ అయినప్పుడు ఫస్ట్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ, సెకండ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ, థర్డ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ అని అంటాం. ఇవి సింగిల్ నోడ్తో అయితే ఫస్ట్ హార్మోనిక్, 2 నోడ్స్తో అయినప్పుడు సెకండ్ హార్మోనిక్, 3 నోడ్స్తో అయినప్పుడు థర్డ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీస్ ఫామ్ అవుతాయి. ఈ విధంగా హార్మోనిక్స్ ఫామ్ అవుతాయి. ఎలా కంపేర్ చేసి చెప్తామంటే
the real numbers 1, 2, 3 in order 1, 2, 3 are multiple numbers of the fundamental frequency 1, 2, 3, 4, 5 ఈ నెల నెంబర్లో ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీకి మల్టిపుల్ ఫ్రీక్వెన్సీగా ఉన్నప్పుడు ఆ మల్టిపుల్స్ ఆ ఫ్రీక్వెన్సీ ఆ హార్మోనిక్ ఎన్నో హార్మోనికో ఫ్రీక్వెన్సీయో చెప్పుద్ది అనమాట. అంటే దీనికి మల్టిపుల్ 1 ఇది ఫస్ట్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ ఫండమెంటల్ హార్మోనిక్. ఇది 2తో మల్టిప్లై అయింది సెకండ్ హార్మోనిక్. ఇది 3తో మల్టిప్లై వచ్చింది అంటే థర్డ్ హార్మోనిక్. అంటే దీని నుంచి ఎలా అంటే ఫస్ట్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ ఈజ్ టు సెకండ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ ఈజ్ టు థర్డ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు వాటి మల్టిపుల్ ఎలా ఉంటాయంటే 1:2:3 అండ్ సో ఆన్. అంటే ఇవి ఈక్వేషన్స్. ఆ ఈక్వేషన్స్కి దీనికి మల్టిపుల్ 1, దీనికి మల్టిపుల్ 2, దీనికి మల్టిపుల్ 3. 4 వేసాం అనుకో దీని తర్వాత 4 వేస్తాం, దీనికి మల్టిపుల్ 4 అవుతుంది. అది ఫోర్త్ హార్మోనిక్ అవుతుంది. ఫస్ట్ హార్మోనిక్, సెకండ్ హార్మోనిక్, థర్డ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీస్. అలా ఫోర్త్ హార్మోనిక్, ఫిఫ్త్ హార్మోనిక్ ఏర్పడతాయి. ఫస్ట్ హార్మోనిక్ తర్వాత అంటే అబౌవ్ ది హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ the frequency is called overtone frequency. Above the harmonic frequency, fundamental harmonic frequency, the frequency is called overtone frequency. అంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కంటే ఎక్కువ ఉంటే వాటిని ఓవర్టోన్స్ అని అంటారు. ఓవర్టోన్స్. ఇప్పుడు రేరుగా అడుగుతుంటాడు వస్తుంది ఓవర్టోన్ ఫ్రీక్వెన్సీస్కి ఈక్వేషన్ డెరైవ్ చేయమని, ఓవర్టోన్ ఫ్రీక్వెన్సీకి ఈక్వేషన్స్ని డెరైవ్ చేయమని. ఇప్పుడు ఇలాగే డెరైవ్ చేస్తారు, ఇలాగే డెరైవ్ చేస్తారు. చేసినప్పుడు ఇది ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కాబట్టి ఇది ఓవర్టోన్ అవ్వదు. ఇది ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీ కాబట్టి ఇది ఓవర్టోన్ అవుతుంది. ఇది ఇంకెక్కడి నుంచి అంటే ఓవర్టోన్లే, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీకి మించిపోగన్నాం కాబట్టి. ఇది ఫస్ట్ ఓవర్టోన్, ఇది సెకండ్ ఓవర్టోన్. నెక్స్ట్ వేస్తే 4 వేస్తే థర్డ్ ఓవర్టోన్, 5 వేస్తే ఫోర్త్ ఓవర్టోన్. అలా వస్తాయి. సెకండ్ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట ఓవర్టోన్స్. ఫస్ట్ ఓవర్టోన్, సెకండ్ ఓవర్టోన్, థర్డ్ ఓవర్టోన్. అలా ఓవర్టోన్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. రైట్. ఇంకా నిన్న వీడియోలో కట్ అయిన పార్ట్ చెప్తాను. ఇప్పుడు వేవ్స్, కంటిన్యూషన్ ఆఫ్ పార్ట్ 4. ఇందులో closed pipes గురించి అనుకున్నాం. Closed pipe, if one end is closed, the pipe is called closed pipe. If one end is open and second end is closed, one end is open and second end is closed, the pipe is called closed pipe. Harmonic equations in closed pipe. Harmonic frequency equations in closed pipe. Closed pipe లో హార్మోనిక్ ఫ్రీక్వెన్సీస్ ఎలా ఫామ్ అవుతాయి? ఇంతకుముందు ఓపెన్ పైప్ నేర్చుకున్నాం, ఇప్పుడు క్లోజ్డ్ పైప్ నేర్చుకున్నాం. క్లోజ్డ్ పైప్ అంటే చెప్పాను కదా, వన్ ఎండ్ క్లోజ్ అయి ఉంటే దాన్ని క్లోజ్డ్ పైప్ అని అంటాం. ఇందులో ఫస్ట్ హార్జెంటల్గా రాస్తున్నాను.
పైపు ఇలా ఉంది, వన్ హ్యాండ్ క్లోజ్ చేయాలి, ఇటన్నా క్లోజ్ చేయొచ్చు, ఇటన్నా క్లోజ్ చేయొచ్చు. ఇప్పుడు బోత్ అంటే ఓపెన్, వన్ హ్యాండ్ క్లోజ్ చేయండి, ఇలా క్లోజ్ చేసుకోండి. ఇది క్లోజ్డ్ పైపు. దీని నుంచి వేవ్స్ పంపించినప్పుడు, లాంగిట్యూడినల్ వేవ్స్ పంపించినప్పుడు క్లోజ్డ్ హ్యాండ్ దగ్గర ఎప్పుడూ కూడా నోడు, ఓపెన్ హ్యాండ్ దగ్గర ఎప్పుడూ కూడా యాంటీ నోడు ఫామ్ అవుతాయి. క్లోజ్డ్ హ్యాండ్ దగ్గర నోడు, క్లోజ్డ్ హ్యాండ్ దగ్గర నోడు, ఓపెన్ హ్యాండ్ దగ్గర యాంటీ నోడు ఫామ్ అవుతాయి. ఇప్పుడు దీనికి ఒక క్లోజ్డ్ హ్యాండ్, ఒక ఓపెన్ హ్యాండ్ వచ్చాయి. మనం ప్రైమరీ కండిషన్ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు ఇది యాంటీ నోడు, ఇది నోడు ఫామ్ అండి అంటే ఫస్ట్ పొజిషన్. ఈ పైప్ ఎంతో ఎల్ అనుకోండి, తీసుకున్న పైప్ ఎంతో ఎల్. ఇప్పుడు ఈ ఎల్లో ఈ ల్యాండా వాల్యూ ఎంత, ల్యాండా లెంత్ ఎంత, ల్యాండా లెంత్ ఎంత అంటే చూడు, ఇది వేవ్ సెగ్మెంట్స్ చేసామనుకో, ఇలా రివర్స్ సెగ్మెంట్స్తో కలిపి ఇది కంప్లీట్ వేవ్. ఇది పార్ట్, ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, ఫోర్త్ పార్ట్. ఇప్పుడు ఇందులో ఇది ఏ షేప్లో ఉంది, ఈ షేప్లో ఉంది అంటే ఒక పార్ట్. ఆ పార్ట్ ఎంతకి ఎక్కువలో 1 2 3 4 4 డివిజన్స్ కింద ఉంది, అంటే ల్యాండా 4 డివిజన్స్ కింద ఉంది, అంటే ల్యాండా బై 4కి ఎక్కువ. ఎవ్రీ పార్ట్ వచ్చి ల్యాండా బై 4కి ఎక్కువ. మీకు ఈక్వేషన్ ఈజీగా చెప్పుకోవడానికి బాగుంటుంది. ల్యాండా బై 4లోనే కొలండి, ఎన్ని ల్యాండా బై 4లు ఫామ్ అయ్యాయి, ఎన్ని ల్యాండా బై 4లు ఫామ్ అయ్యాయి అనేది క్యాలిక్యులేట్ చేయండి. ఇది ల్యాండా బై 4, L is equal to lambda by 4. Lambda is equal to 4L. Lambda is equal to 4L. Velocity of the sound in medium is also maybe air అవ్వచ్చు, పైప్స్లో ఎయిర్ ఉంటుంది కాబట్టి velocity of the sound in air V is equal to nu lambda, nu is equal to V by lambda, that is equal to V by lambda value 4L. దీన్ని nu and equation 1. ఇది ఒక నోడు, ఒక యాంటీ నోడ్తో, ఒక నోడు, ఒక యాంటీ నోడ్తో మనం నోడ్నే తీసుకోండి, నోడ్ని లెక్క పెడదాం. ఓపెన్ హ్యాండ్ దగ్గర ఇప్పుడు కూడా యాంటీ నోడే ఫామ్ అవ్వాలా, క్లోజ్డ్ హ్యాండ్ దగ్గర నోడ్ ఫామ్ అవ్వాలా. ఒక నోడ్తో ఉన్నప్పుడు ఫ్రీక్వెన్సీకి ఈక్వేషన్ V nu is equal to V by 4L. ఈ కండిషన్లో ఈ పైపు ఫ్రీక్వెన్సీ nu1 is equal to V by 4L. దీన్ని ఫస్ట్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ అని అంటారు. ఫస్ట్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ అని అంటారు. దాన్ని ఫస్ట్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ అని అంటారు. ఇప్పుడు ఇంకో కండిషన్ చూడండి. పైప్ ఎలా ఉంది, ఇది క్లోజ్డ్ పైప్ అవ్వాలి కాబట్టి కొంత క్లోజ్, అదే పైప్ కాబట్టి లెంత్ ఎల్ అయితే క్లోజ్డ్ హ్యాండ్ ద్వారా నోడ్ రావాలి, ఓపెన్ హ్యాండ్ ద్వారా హ్యాండ్ నోడ్ వస్తుంది. ఇప్పుడు నోడ్లు 1 2 నోడ్స్తో వేవ్ ఫామ్ అయిందంటే క్లోజ్డ్ పైప్లో 2 నోడ్స్తో
వేవ్ ఫామ్ అయింది అనుకోండి, అప్పుడు L ఈజ్ ఈక్వల్ టు ఎన్ని λ/4 ఉన్నాయో చూడండి. ఇది క్లియర్గా ఇక్కడికి ఇదో λ/4, ఇదో λ/4, ఇదో λ/4 అంటే 3λ/4, 3λ/4 అంటే L ఈజ్ ఈక్వల్ టు 3λ/4. Lambda is equal to 4L/3. Lambda is equal to 4L/3. Lambda వాల్యూనే కాలిక్యులేట్ చేసాం. మనం ఫ్రీక్వెన్సీ వాల్యూనే కాలిక్యులేట్ చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ముందు పైప్ నుంచి లాంబ్డా వాల్యూ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేసాం. లాంబ్డా వాల్యూ ఎంత అంటే ఈ ఫ్రీక్వెన్సీస్ని బట్టి ఈ లాంబ్డా వాల్యూ మారిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాంబ్డా వాల్యూ 1 మీటర్ ఉందనుకోండి, అది ఫ్రీక్వెన్సీ చేంజ్ అయ్యే కొలది ఆ 1 మీటర్ తగ్గిపోతూ ఉంటుంది. ఇక్కడ వేసే ప్రతి లాంబ్డా వాల్యూ ఒకటి కాదు, ఈ కండిషన్లో ఉంటుంది, ఈ కండిషన్లో ఉంటుంది. అందు గురించే ఈ బుక్లో రాసినప్పుడు ఇది λ1 అని, ఇది λ2 అని, తర్వాత λ3 అని రాస్తారు. ఇంకా అలా మీరు రాసినప్పుడు ఎలా అవుతుందంటే ఇక్కడ దాకా వచ్చేటప్పటికి ఇది λ2 వేయాలా λ1 వేయాలా అనే కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇంకా కన్ఫ్యూజన్ లేకుండా లాండాలు చేంజ్ అవుతాయి అని మీరు గుర్తుపెట్టుకుని ఇంకా లాండా ఒకటే వేసి ఫైనల్ వాల్యూ తీసుకొచ్చి ఫస్ట్ వాల్యూ ఈక్వేషన్కి ఫస్ట్ ఈక్వేషన్ రాసేయండి. Velocity of the sound in air. V is equal to 2 lambda. V is equal to mu lambda. Velocity of the sound in air. That is general equation. Below mu is equal to V by lambda. Mu is equal to V by lambda. అంటే mu is equal to V by lambda అంటే అంత 4L/3. ఇక్కడ 4L/3 వేసామనుకో అప్పుడు ఏమవుతుంది, 3 ఇక్కడికి వస్తుంది. 3/4L ఇది P2. సెకండ్ ఈక్వేషన్. ఇంకా సెకండ్ ఈక్వేషన్ వేసుకోండి. నెక్స్ట్ థర్డ్ కండిషన్ చూడండి. థర్డ్ కండిషన్ సేమ్ లెంత్ ఆఫ్ పైప్, L. దీనిలో ఇలా వేవ్స్ ఫామ్ అయ్యాయి అనుకోండి, అంటే ఇందులో 2 నోడ్స్ కదా, ఇప్పుడు 3 నోడ్స్ ఫామ్ అయ్యేలా రాశారు. 1 2 3 ఓపెన్ హ్యాండ్ దగ్గర యాంగిల్ ఫామ్ అయింది. లెంత్ L. ఇందులో ఎన్ని λ/4 ఉన్నాయో చూడండి. ఎన్ని λ/4 ఉన్నాయంటే ఇక్కడికో λ/4, ఇదో λ/4, 2 3 4 5 λ/4. λ/4 లాంబ్డాలో 4th పార్ట్స్ 5 ఉన్నాయి. లాంబ్డాలో 4 పార్ట్స్. కావాలంటే మీరు పక్కన డయాగ్రామ్ వేసుకుని చూసుకోవచ్చు కూడా. కానీ
ఆ డయాగ్రామ్ అనేది ఏదో మళ్ళీ ఫస్ట్ టైం సెకండ్ టైం జరగాలి, కానీ ఇంకా అంతకంటే ఎక్కువ జరగకూడదు. మీరు డైరెక్ట్గా అలా డయాగ్రామ్ వేసి బ్లాక్ పెట్టేయాలి. L is equal to 5 lambda by 4, lambda is equal to 4L by 5, 4L by 5. Lambda value calculate చేస్తాం. Lambda value calculate చేస్తాం. ఇప్పుడు ఫ్రీక్వెన్సీని క్యాల్కులేట్ చేద్దాం. ఫ్రీక్వెన్సీ velocity is equal to nu lambda. Nu is equal to v by lambda. Nu is equal to v by lambda అంటే v by lambda. lambda అంటే ఎంత వచ్చింది? 4L by 5 వచ్చింది. 4L by 5 వచ్చింది. ఇక్కడ 4L by 5 వేసాం అనుకోండి, నెక్స్ట్ దాన్ని సింప్లిఫై చేస్తే 5 పైకి వెళ్తుంది. అంటే న్యూమినేటర్ న్యూమినేటర్లోకి వెళ్ళిపోతుంది. న్యూమినేటర్ అంటే ఇక్కడ ముందు వేస్తాం బై 4L. ఇది ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 3 ఇది న్యూ 3 అని రాసేయండి, ఇది న్యూ 5 అని రాసేయండి. అంటే ఇది 1 ఇక్కడ, ఇది 3, ఇది 5 మల్టిపుల్స్. అప్పుడు దీన్ని చూడండి, 1 నోట్తో ఫామ్ అయినప్పుడు హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ v/4L వచ్చింది. 2 నోట్స్తో ఫామ్ అయినప్పుడు హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ v/4L వచ్చింది. మల్టిపుల్ 3 వచ్చింది. ఇక్కడ కూడా చూసినప్పుడు ఈసారి ఏం చేసాం, ఇక్కడ ఏం చేసామంటే 1 నోడు, 2 నోడు, 3 నోడు, ఇంకా చేస్తే 4, 5, 6, 7 అలా చేస్తూ ఉంటాం. ఎన్ని చేసినా కానీ దాన్ని క్యాల్కులేట్ చేసే విధానం మాత్రం ఇదే. ఫస్ట్ ల్యాంబాని తీసుకొచ్చిన తర్వాత వెలాసిటీ ఆఫ్ ది సౌండ్ v is equal to న్యూ ల్యాండా రాసి, అందులో న్యూ అనేది ఫ్రీక్వెన్సీ కాబట్టి ఫ్రీక్వెన్సీ వాల్యూని పక్క సెపరేట్గా రాసి ఫ్రీక్వెన్సీ is equal to v/λ రాస్తాం. ల్యాండా క్యాల్కులేట్ చేసింది కాబట్టి ఆ వాల్యూ ఇక్కడ వేస్తాం. ఇక్కడ వేసి దాన్ని సింప్లిఫై చేస్తే అది న్యూమినేటర్కి వెళ్తుంది కాబట్టి 5/v/λ. 5 కొంచెం పక్క ఎందుకు వేసానంటే ఈ దీంతో ఫస్ట్ వాల్యూతో పోల్చడం గురించి. ఇది ఫస్ట్ హార్మోనిక్. ఇది v/4L అనేది ఫస్ట్ హార్మోనిక్, కానీ దానికి మల్టిపుల్ 3 అవడం వల్ల అది థర్డ్ హార్మోనిక్ అయిపోతుంది. థర్డ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ ఇది 5th హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ. అంటే ఫస్ట్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ, థర్డ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ, 5th హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ, 6th ఉండదు, 7th హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ, 8th ఉండదు, 9th హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ. ఇలా ఫ్రీక్వెన్సీలు ఏర్పడతాయి, హార్మోనిక్ ఫ్రీక్వెన్సీలు ఏర్పడతాయి. అంటే బేస్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్లోనే హార్మోనిక్ ఫ్రీక్వెన్సీస్ ఫామ్ అవుతాయి. ఆల్మోస్ట్ మీకు ఈవెన్ నెంబర్స్ లేనట్టే కదా. ఈవెన్ నెంబర్స్లో హార్మోనిక్ ఫ్రీక్వెన్సీస్ క్లోజ్డ్ పైప్లో ఉండవు. అంటే దీన్ని కంపేర్ చేయాలంటే μ1 is to μ3 is to μ5 is to and so on is equal to 1 is to 3, 3 is to 5 is to and so on. ఇలా వస్తుంది. ఫస్ట్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ ఈక్వేషన్, ఇవన్నీ ఫ్రీక్వెన్సీలు. థర్డ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ ఈక్వేషన్, 5th హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ ఈక్వేషన్. ఫస్ట్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీకి మల్టిపుల్ 1, థర్డ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీకి మల్టిపుల్ 3, 5th హార్మోనిక్ ఫ్రీక్వెన్సీకి మల్టిపుల్ 5. ఇవి మల్టిపుల్ నెంబర్స్ అన్నమాట. ఇవన్నీ μ is to
న్యూ ఈజ్ టు న్యూ ఏ. అయితే ఇక్కడ ఫామ్ అయిన విధానం బట్టి 3 కాబట్టి 3 అని రాసాం, 5 కాబట్టి 5 అని రాసాం. దీంతో కంపేర్ చేసి ఫండమెంటల్తో కంపేర్ చేసి దీనికి మల్టిపుల్స్ ఎలా వచ్చాయి? 1 తర్వాత 1 తర్వాత 3 ఆఫ్టర్ 5 ఇంకా రాసామనుకో 6 రాదు 7 వస్తుంది, తర్వాత 8 రాదు 9 వస్తుంది. అలా ఆడ్ నెంబర్ ఆఫ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీస్ ఫామ్ అవుతాయి, ఆడ్ నెంబర్ ఆఫ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీస్ ఫామ్ అవుతాయి. ఇది క్లోజ్డ్ పైప్లో హార్మోనిక్ ఫ్రీక్వెన్సీస్ ఫామ్ అయ్యే ఆర్డర్ ఈక్వేషన్స్. దీనిలో కూడా ఓవర్టోన్ అంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీస్ తర్వాత ఉన్నవే ఓవర్టోన్ ఫ్రీక్వెన్సీస్ అన్నారు, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీస్ తర్వాత ఉన్నవే ఓవర్టోన్ ఫ్రీక్వెన్సీస్ అన్నారు. ఫస్ట్ ఓవర్టోన్, సెకండ్ ఓవర్టోన్, థర్డ్ ఓవర్టోన్ అలా. క్లియర్? మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఒక్క 10 seconds ఈక్వేషన్ అర్థం చేయండి.